మునుగోడు నియోజకవర్గం మరిగూడెంలో ముఖ్య నాయకులతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. హైలైట్ చూద్దాం. మంచితనం గారు ఒక్కసారి పనికి వస్తాయి, డబ్బులు కులం ఒక్కసారి పనికి వస్తాయి. ఎప్పుడు పనికి వస్తాయా? ఒక్కసారి పనికి వస్తాయి. ఒక్కసారి కులం డబ్బులు ఏం చేస్తారు? రోడ్లో దొంగరా కులం పేరు చెప్పుకొని రాజకీయం చేస్తుందో డబ్బులతో రాజకీయం చేసి, కానీ ఆఖరికి గెలిచేది చరిత్ర ధర్మమే గెలుస్తారు అన్నట్టు, ధర్మం గెలిచినట్టు ఈసారి అందరూ అంటుందో అన్ని కులాల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కోమటిరెడ్డి రెడ్డి గారిని గెలిపిస్తూ తెలంగాణ కోసం రాజీనామా చేసింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, మనం పెద్ద మెజారిటీతో గెలుస్తున్నామని చెప్పేసి. నాకు అన్ని నియోజకవర్గాల నుంచి నాకు రిపోర్ట్ ఉన్నది. అన్ని కులాస్తుల వారు చెప్తుండ్రు. ఇది మీకు ఒక్క మాట చెప్తా, ఎంపీగా వెంకటరెడ్డి గారు గెలిస్తే తెలంగాణ రాజకీయాలు మారిపోతాయి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మునుగోడు బిడ్డగా, మీ ఇంటి మనిషిగా, మీకు తమ్మునిగా, మీకు అన్నగా, నా తమ్ముళ్ళకు అన్నగా, అన్నలకు తమ్ముళ్ళగా, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు కొడుకులాగా, తమ్ముళ్ళగా నాకు చెప్తున్నా. డెఫినెట్గా నేనైతే ప్రశ్నించే గొంతునైతే అసెంబ్లీలో, పార్లమెంట్లో వెంకటరెడ్డి గారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కేంద్ర మంత్రిగా మనం మునుగోడుకు వస్తాం. మళ్ళా తప్పకుండా కేంద్రంలో నేను సర్వే చేసిన మొత్తం అన్ని రాష్ట్రాలు ఒకసారి ఎంపీ ఉన్నా కాబట్టి అన్ని రాష్ట్రాల ఎంపీలతో నాకు సంబంధం ఉంది. పొద్దున 5 గంటలకు కూడా మాట్లాడినా. మధ్యప్రదేశ్లో ఎక్కువ వస్తున్నాయి, బీజేపీ కట్ అవుతుంది సగం, యూపీలో 50 సీట్లు పోతున్నాయి, రాజస్థాన్లో మనకు వస్తున్నాయి, బీహార్లో వస్తున్నాయి, ఛత్తీస్గఢ్ 100 సీట్లు సెంట్రల్ ఇండియాలో బీజేపీకి పోయినసారి వచ్చిన దానికంటే తక్కువ వస్తున్నాయి. మన కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వమే కేంద్రంలో రాబోతుంది. ఒకవేళ మనం వెంకటరెడ్డి గారిని కేంద్ర మంత్రిగా చూడాలనుకుంటే ఎంపీగా గెలిపించాలి. అప్పుడు కానీ కేసీఆర్ ముక్కుకు కళ్ళం వేసినట్టు అవుతుంది. అయినా కదా ఎమ్మెల్యే ఇక అదైతే పెద్ద మనిషి విఠలరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 5 ఏళ్ళు శివన్న కూడా రిజర్వాయర్ స్టార్ట్ చేసి ఇప్పుడు 10% పనులు రాలే. నేను ఎలక్షన్లో చెప్పిన ఇప్పటి వరకు ఆ 4 ఏళ్ళ సంగతి ఏందో తేవలేదు. 6 2013లో భూసేకరణ చట్టం పార్లమెంట్లో నేనున్నప్పుడే వచ్చింది. భూసేకరణ చట్టం ప్రకారం ఏ విధంగా చేయాలనో చేస్తలేరు. భూములు కూడా 4,15,000 5,00,000 తప్పది. దాదాపు 10 lakhs పైన 10 లక్షలు భూమి రేట్లు బాగా పెరిగిపోయినాయి. అప్పటికప్పుడు మాత్రం తీసుకుండు. ఓకే తీసుకొని పని మొదలు పెడితే ఇప్పుడు కాంట్రాక్టర్కు డబ్బులు ఇస్తలేరు, పేమెంట్ లేదు, పోలీసు వాళ్ళని పెట్టుకొని అది పెట్టుకొని 5 ఏళ్లలో 10% పని చేస్తుంది. కాళేశ్వరం ఎప్పుడు స్టార్ట్ చేసిండు, మనం ఇది ఎప్పుడు స్టార్ట్ చేసిండు. కాళేశ్వరం 80% పనులు అయిపోయినాయి, 90% పనులు అయిపోయినాయి, 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇప్పటి వరకు దీనికి మొత్తం ఈ ప్రాజెక్టు మీద డెండీబ్లీ లిఫ్ట్ ఇరిగేషన్ మీద 10,000 కోట్లు అవుతాయి. 10% 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. అక్కడనేమో 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు, 70,000 కోట్లు ఖర్చు పెట్టిండు. అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీకి సోయుందా, దమ్ముధైర్యం ఉందా? పోయి కేసీఆర్ దగ్గర పోయి అడుగుతందుకు భూములు కొనుక్కోవాలి, పైరవీలు చేయాలి, కమిషన్ తీసుకొచ్చినా చెయ్య. నాకు 3 ఏళ్ళ ఎమ్మెల్సీ పదవి వదిలిపెట్టి 3 ఏళ్ళ ఎమ్మెల్సీ పదవి ఉండే, ఆ పదవి వదిలిపెట్టి ఇప్పుడు ఎంపీ అవుతుంది, అది కూడా వదిలిపెట్టి ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేసిన పదవి లేదా? అప్పుడు అపోజిషన్ పార్టీలో ఎమ్మెల్సీ, ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళ పదవి ఉండే, పదవికి రాజీనామా చేసి మీరందరూ గట్టిగా కంపల్సరీ నువ్వైతేనే గెలుస్తావు, మాకు ఎమ్మెల్యే వేరే వాళ్ళు గెలవరు, వేరే వాళ్ళు అయితే గెలవరని చెప్పి మీరు అందరూ అయితే మీకోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పోటీ చేసినట్టే పదవి కోసం కాదు. పదవి నా దగ్గర ఉన్నది, నాకున్న పదవిని వదిలేసి ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు వచ్చినా అదే మాట కట్టుబడి తప్ప కానీ ఇక రెండో మాట మాట్లాడలేను. ఒకటేసారి జీవితంలో మాట ఇచ్చినంటే మాట కట్టుబడి పనిచేస్తా. మునుగోడు నియోజకవర్గ శ్రేయస్సు కోసం, ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడతా. కరువు డిక్లేర్ 16 మంది ఉండే ఇంతమందికి ఏం చేసిండు, ఇప్పుడు ఏం చేస్తారని అడగమని పెద్ద మనిషి అన్నాడు. అదేవిధంగా కరువు ఉన్నది, కరువు కూడా ఏం డిక్లేర్ చేయలేదు ఇంతవరకు. ఒక్కటి చెప్తున్న సోదరులారా, గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, తర్వాత లోకల్ బాడీ అట, మళ్ళీ జూన్లో సర్పంచులు, మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్ ఉంటాయి. ఈ 6-7 నెలల పీరియడ్ ఇట్నే అయిందా? అంతేనా? మన లక్ష్మీనారాయణ సాబ్ ఏమంటూ మాకే ఆస్తకు వస్తుంది అంటున్నాడు.
మరి మీకే ఆస్తకు వస్తే నేను రోజు 20 గంటలు జనగాం పోసిన ఆలేరు పోసి నిద్రపోతున్నా. అప్పుడు 20 గంటలు తిరుగుతాయి, 190కి రావాలి తిరుగుతాయి. ఇప్పుడు 1000కి రావాలి తిరుగుతున్నా, 1000 దగ్గర తిరుగుతున్నా. ఒక్క నిమిషం కూడా నిద్రపోతలేను. కూర్చుకుంటా ప్రభాకర్ రెడ్డి అంటే నేను ఇవాళ వాట్సాప్లో యాదగిరి పెళ్ళిలో ఎర్రగండ్ల పిల్ల వచ్చి తీట బట్టి ఓట్లు వేసిండు, నేను రాను, నాకు చాలా పనులు ఉన్నాయని చెప్పి నేను అన్నాను అని చెప్పేసి. నేను అన్నది ఆ ఉద్దేశం అది కాదు. నాకు బాధ్యతలు ఉన్నాయి. మునుగోడు నియోజకవర్గ ప్రజలు నన్ను అర్థం చేసుకోవాలి. ఒక మాజీ ఎంపీగా భువనగిరి నుంచి, ఆలేరు నుంచి, జనగామ నుంచి వచ్చినా, మిర్యాలగూడ నుంచి వచ్చినా, ఒక ఎమ్మెల్సీగా ఎవరికి వచ్చినా అందరితో మాట్లాడతా. ఇంటికి నా నియోజకవర్గంతో పాటు నా పాత పార్లమెంట్ సభ్యునిగా, మాజీ పార్లమెంట్గా, మాజీ ఎమ్మెల్సీగా ఎవరు వచ్చినా అరుచుకుంటారు. కాబట్టి నాకు కూసుకుంటే ప్రభాకర్ రెడ్డి లాగా నాకు ఒకటే నియోజకవర్గం లేదు అని చెప్పి అన్నా. ఆ మాట వాస్తవమే కదా. ఇప్పుడు నేను మాజీ ఎంపీ, నేను ఎప్పుడైనా కలగన్నా ఇవాళ మా అన్న వాడు ఓడిపోతే గెలిస్తే ఇప్పుడు ఓడిపోయినా కానీ జనగామ నియోజకవర్గంతో ప్రజలతో సమతమన్న వాళ్ళు అంటున్నారు. ఈ రోజు కూడా మాట అన్నారు. నేను 2013లో ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక వృద్ధాశ్రమం కట్టిస్తా అని చెప్పిన. అదొక మహిళా సొసైటీ ఉంది, 20,000 మంది మహిళా సొసైటీ. ఓడిపోయిన ఎంపీగా మళ్ళీ ఎమ్మెల్సీ వచ్చినాక అన్న వచ్చి అడిగారు, మా సొసైటీకి మహిళా వృద్ధాశ్రమం కట్టిస్తాను ఏమైంది అని చెప్పేసి. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత పోయి ఆ 3 ఎకరాల స్థలంలో ఒక ఇంజనీర్ తీసుకొని పెట్టి కట్టించిన. 8 కోట్ల రూపాయలతో కట్టించిన, సొంత డబ్బు. 8 కోట్ల రూపాయలతోటి మహిళా వృద్ధాశ్రమం జనగామల రుద్రమాదేవి మహిళా సొసైటీకి మీ అందరినీ తీసుకుపోతే ప్రారంభోత్సవానికి ప్రియాంక గాంధీతో ఓపెన్ చేపిస్తా. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రియాంక గాంధీతో ఒక మహిళగా ఆమెతో ఓపెన్ చేపిస్తా. అద్భుతంగా పెట్టిన. ఒకనాడు జానారెడ్డి అన్నాడు, ఒక సంవత్సరం కింద కార్లో పోతుంది నేను జానారెడ్డి గారు ఏమన్నాడు, ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు, నువ్వు అంత పెద్ద అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నావంట, నువ్వు అక్కడ కడుతున్నావంట. నాకు కూడా తెలిసింది. అది జనగామ అయిపోయింది. ఇప్పుడు నువ్వు మునుగోడు ఎమ్మెల్యే చేస్తే నల్గొండ ఎమ్మెల్సీ అయిపోయిన మన దగ్గర చేయరాదు, మన జిల్లాలా అన్నాడు. నేను అన్న మన జిల్లా ఆ జిల్లా కాదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు మాట ఇచ్చిన. ఈ రోజు ఎంపీ కాదు, మునుగోడు ఎమ్మెల్యే అయినా సరే మాటకు కట్టుబడి కట్టిస్తున్నా తప్పితే నాకు జిల్లా ఏదైతే నాకు తెలంగాణ అంతా ఒకటే. మాట ఇచ్చినా పని చేస్తున్నా. ఈరోజు సోదరులు మీకు ఏం చెప్తున్నా, కమిట్మెంట్, మాటకు వాల్యూ ఉండాలి. మునుగోడు శాసనసభ్యుడిగా నేనున్న బిజీలో మునుగోడు చూసుకుంటూ ఇంకా 10 మంది చూసుకునే కెపాసిటీ నాకుంది. కూసుకుంటే ప్రభాకర్ రెడ్డికి లేదు. ఉదయం 6 గంటలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఆయనకే ఇచ్చేటోడు, ఆయనే వచ్చి ఇస్తాడు. కళ్యాణ లక్ష్మి వచ్చి ఒక నిమిషం కళ్యాణ నేను ఒక విషయం చెప్తున్నా. ఉదాహరణకు ఒక్క నిమిషం. నాకు తెలిసింది ఏంటంటే ఎన్నికల ముందు ఇల్లు తిరుక్కుంటా ఆయనే పోయి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నట. ఇచ్చిన తర్వాత ఒక ఆమెను అడిగిందంట, నేను ఎవరో తెలుసామా నీకు అన్నాడు. నాకు తెలియదంట. నేను నీ ఎమ్మెల్యేలు అన్నాడట. నేను ఇప్పుడు ఇస్తలేను కళ్యాణ లక్ష్మి, అధికారులే ఇస్తున్నారు, సర్పంచ్లే ఇస్తున్నాను. మరి ఇల్లు తిరిగి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఎందుకు గెలవలేదు? ఓట్ల కోసం, పదవి కోసం రాజకీయం చేయొద్దు. మానవత్వంతో పనిచేయాలి. మానవత్వంతో పనిచేస్తే నువ్వు పోటీ చేయకపో. నేను జనగామలో ఓడిపోయిన తర్వాత 8 కోట్లు పెట్టి కట్టించిన. నేను ఎంపీ పోటీ చేస్తాను, మా అన్న వచ్చి మా అన్న ఇప్పుడు ఎంపీ చేస్తాను జనగామలో కన్నా. మునుగోడు ఎమ్మెల్యే అయినా మొన్న దాకా తర్వాత నేను చేస్తలే అని చెప్పేసి. నేను ఒకటి చెప్తున్న సోదరులా, మీతో కూడా నేను ఎప్పుడో ఏదో స్వార్థం కోసం అని చెప్పి నేను పనిచేయను. నాకు నిజంగా మీ మీద నాకు నమ్మకం ఉంది, అభిమానం ఉంది, ప్రేమ ఉంది. అదే విశ్వాసం మీరు నా మీద ఉన్నది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అన్న మాట కట్టుబడి పనిచేసి తప్పితే ఇక నేను ప్రతిదానికి ఓట్ల రాజకీయం చేస్తారు. అవునా? నిమిషానికి రోజు చేస్తాను. ఆయనకంటే ఏం పని లేదు. పొద్దుగాల 6 గంటలకు వస్తాడు, ఇక్కడ భూములు కొనుక్కుంటాడు, పైరవులు చేసుకుంటాడు, అవసరమైతే గోడలు కూడా దుంకుతున్నాడు. ఇక్కడే ఆ పేరు కూడా ఉంది. ఉందా ఆ పేరు ఉందా? ఆ పేరు ఉన్నదంట. గోడలు దుంకుతాడు. మరి నన్ను కూడా దుంకమంటావా? గోడలు దుంకమంటావా? సిగ్గు శరం లేకుండా నా గురించి మాట్లాడి అసలు నా స్థాయి, నా కొసుకుంట ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడేది